నేను చెప్పిన విధంగా ఒక్కసారి బ్లౌజ్ అయితే కట్ చేసి చూడండి. బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కుదరకపోతే మళ్ళీ నాకే మెసేజ్ చేయండి కుదరలేదని. ఒకసారి ఇలా కట్ చేసి కుట్టారంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదరాల్సిందే అనమాట. నేను చెప్పే మెథడ్లో నడుము లూజు ప్రకారం నేనైతే బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తాను. మీకు కూడా అలాగే చెప్తున్నాను. చాలామంది ఇలా నడుము లూజ్ బేస్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా కుదిరిద్దని. నడుము లూజ్ అయితే ఫస్ట్ మనం పూర్తిగా కొలుచుకొని ఇలా 2 భాగాల కింద చేసుకోవాలి. 32 వచ్చింది నడుము లూజు. 32ని 2 భాగాలు చేస్తే 16 వచ్చింది. తర్వాత 16ని కూడా 2 భాగాలు చేస్తే 8 వచ్చింది అనమాట. 4వ భాగం నడుము లూజులో 4వ భాగం 8. 1 ఇంచ్ అయితే డాట్స్ ఉంటాయిగా బ్యాక్ పార్ట్ వాటికి 1.5 ఖర్చు కోసం. నడుము ఫుల్ లెంత్ అనమాట ఇది. ఇలా తీసుకుంటే ఫుల్ లెంత్ అనేది వచ్చేసిద్ది మనకి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ వేసుకొని ఇలా బ్లౌజ్ అంతా ముడతలు లేకుండా తీసేసుకొని నీట్గా పరుచుకోవాలన్నమాట. ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి మనకి ముడతలు అనేవి వస్తాయి. కస్టమర్కి ఫిట్టింగ్ బాగుంటే ఏ ఫిట్టింగ్ బాగుంటే ఆ బ్లౌజ్ అనేది ఇస్తారు. మొత్తం ఇలాగా ముడతలు లేకుండా తీసుకొని టేపుతో లెంత్ అయితే చివరి పెట్టుకోవాలి. లెంత్ చూసుకుంటే 13.5 వచ్చింది. 14.5 ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 14.5 అయితే పెడుతున్నాను. ఇటు కూడా సేమ్ 14.5. ఒక స్కేల్ తీసుకొని ఇలాంటిది గీత అయితే గీసుకోవాలి. నీట్గా గీత గీసేసుకున్న తర్వాత ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 అయితే పెట్టాను. షోల్డర్ కోసం 3 ఇంచులు అనమాట. నెక్ కోసం 2.5, షోల్డర్ కోసం 3.5. సేమ్ 5.5 కింద పైన పెట్టేసుకొని ఇక్కడ కూడా 6 ఇంచులు పెడుతున్నాను. మొత్తం స్కేల్తో గీతలు అనేవి నీట్గా గీసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. గీతలు అనేవి ఇలా నీట్గా గీసేసుకున్న తర్వాత చంక రౌండ్ కోసం పెద్ద సైజు చంక రౌండ్ చెస్ట్ లూజ్ కోసం 8 ఇంచులు పెట్టేసుకున్నాను. నడుము లూజ్లో 4 భాగం 1.5 ఎక్స్ట్రా పెట్టి 1.5 ఖర్చు కోసం. చంక రౌండ్ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 పెట్టేసుకుంటున్నాను. చిన్న సైజు బ్లౌజ్ అయితే 1 ఇంచ్ పెట్టుకోవచ్చు అనమాట. స్కేల్ ఉంటుంది కదా మనకి ఆమ్ రౌండ్ గీసే స్కేల్, దీంతో ఇలాగా గీత గీసేసుకుంటే చంక రౌండ్ అనేది ముడతలు రాకుండా ఫినిషింగ్ అనేది బాగుంటుంది, ఫిట్టింగ్ కూడా. ఇప్పుడు వచ్చేసి నెక్ అనమాట. నెక్ ఇలాగా మడుచుకొని 1/4 ఇంచ్ పైకి 1/4 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకొని 3 ఇంచెస్ అయితే నేను పెట్టాను. ఇలా గీత అయితే గీసేసుకోవాలి. రౌండ్ మెడ అయితే గీస్తున్నాను. కస్టమర్ రౌండ్ మెడ పెట్టమన్నారు కాబట్టి. ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర మొత్తం కొలిచి చూపిస్తాను. చంక దగ్గర ఇలా పట్టుకొని కొంచెం కొంచెం నడుచుకుంటా వేళ్ళతో నడుపుకుంటా ఇలా చూసుకోవాలన్నమాట. క్రస్ట్గా వచ్చింది కదా, ఇది బ్యాక్ పార్ట్ బాగా కుదిరినట్టు కటింగ్ అనేది. ఫ్రంట్ పార్ట్ అలా కొలవక్కర్లేదన్నమాట. చంక దగ్గర బ్యాక్ పార్ట్ ఒకటే కొలుచుకుంటే సరిపోద్ది. మొత్తం నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తాను. కదలకుండా క్లాత్ అనేది ఇలాగ చిన్నగా కత్తిరించుకోవాలి. చంక రౌండ్ దగ్గర లేపకూడదు కత్తెర అనేది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ 4 ఫోల్డ్ కింద క్లాత్ అనేది మడుచుకొని ముడతలు లేకుండా చూసుకొని ఒక 1 ఇంచ్ అయితే హెమ్మింగ్ చేసుకుంటాం కదా, దీనికి ఒక 1 ఇంచ్ తీసుకొని క్లాత్ అనేది హ్యాండ్ అనేది ఇలా పెట్టుకొని లెంత్ చూస్తున్నాను. హ్యాండ్ లెంత్ కొంచెం పొడుగు ఎక్కువ పెట్టమన్నారు కస్టమర్ వచ్చి. దానికోసం 2 మార్కింగ్లు పెట్టాను. ఇప్పుడు వచ్చేసి లూజ్ తీసి ఖర్చు కోసం. నెక్స్ట్ వచ్చేసి మనకి నడుము లూజ్లో 4 భాగం 8 వచ్చిందిగా, ఆ 8 ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఫుల్ లెంత్ ఇటు కూడా సేమ్ పైన ఎంత ఉందో అంత పెట్టుకొని 3 ఇంచెస్ డౌన్ అనేది పెట్టుకోవచ్చు. ఇటు కూడా 3 ఇంచెస్ డౌన్ గీత గీసేసుకున్న తర్వాత 8 ఇంచులు పెడుతున్నాను. ఇక్కడ అతుకులు అనేవి పడతాయి మనకి. చిన్నగా ఇక్కడ 1 ఇంచ్ వదిలిపెట్టి ఇలా చిన్నగా క్రాస్గా గీసుకుంటే బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. క్లాత్ అనేవి ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకొని కట్ చేసేసుకుంటే హ్యాండ్స్ కటింగ్ అనేది ఇక్కడ మార్కింగ్ పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది
చాలా చిన్న క్లాత్ ఇచ్చారు వీళ్ళు. ఆ చిన్న క్లాత్ తీయడం వల్ల కటింగ్ అనేది కొంచెం ఇబ్బంది అవుద్ది అన్నమాట. బ్యాక్ పార్ట్ ఇలా క్రాస్గా వేసుకొని సేమ్ ఎలా ఉందో అలాగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్ చుట్టూరు. ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది వీళ్ళకి పైకి ఉంటుంది అనమాట, అందుకే కొంచెం పైకి పెడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఎదర నెక్ ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత ఉందో ఇలా చూసుకొని 4 హుక్స్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని ఫ్రంట్ లెంత్ అనమాట ఇలా చూసుకోవాలి. ఇక్కడ వరకు అయితే వచ్చింది, క్రాస్గా గీసేసుకోవాలి. అక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ లోతు అనమాట ఇది, 1/2 ఇంచ్తో ఇలా గీసుకొని రౌండ్ మెడ అయితే గీసేసుకొని కట్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా అయిపోద్ది అనమాట. పెద్ద సైజ్ బ్లౌజులకి ఎప్పుడు మీటర్ క్లాత్ ఇమ్మనాలి. వీళ్ళు ఏంటంటే తెలిసిన వాళ్ళు 80 పాయింట్ క్లాత్ ఇచ్చి కుట్టేయమన్నారు. ఫ్యాన్ గాలి వచ్చి క్లాత్ అయితే లెగిసిపోతుందండి. కత్తిరించేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అంత పర్ఫెక్ట్గా ఏం అవసరం లేదు, కాకపోతే చూపిస్తాం మీకు ఎలా కత్తిరించుకోవాలనేది. మన షేప్ బెల్ట్ ఏంటంటే మందం క్లాత్లు వేసి కుడతాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి. ఇలా కత్తిరించేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ చూపిస్తా చూడండి. సరిపోయింది లెంత్. హైట్ వచ్చి పెద్ద హైట్ లేదనమాట, కానీ నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటా. మందం క్లాత్లు వేసి తిరగేసి కుట్టాలి కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా క్రాస్గా ఉండాలన్నమాట. చూసారు కదా, ఇలా వచ్చింది ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్స్ రౌండ్ చూపిస్తాను ఒకసారి. కత్తిరించిన తర్వాత ఓపెన్ చేసి చూపించలేదుగా, చూడండి రౌండ్ అనేది ఎంత, అది చూడండి హ్యాండ్ రౌండ్ ఎలా తిరిగిందో. చూసారు కదా, బ్లౌజ్ కటింగ్ అయితే సింపుల్ మెథడ్లో